హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. జయంతి జాయినింగ్కి ఇంకొక్క రోజు ఉందనగా వైజాగ్ వెళ్ళాను. అమ్మ నాన్న కూడా వచ్చారు. లత మమ్మల్ని ఆనందంగా ఆహ్వానించింది. నాకు నా రూమ్ చూపించింది. అమ్మ వాళ్ళతో కూడా బాగా మాట్లాడింది. ఇల్లు చాలా బాగుంది. 3 పడక గదులు, ఒక హాల్, కిచెన్ అన్నీ చాలా విశాలంగా ఉన్నాయి. ఒక్కదానికోసం ఇంత పెద్ద ఇల్లు ఎందుకో అర్థం కాలేదు. నేను ఉన్న ఇద్దరికి కూడా చాలా పెద్దదే. లత ఆదరణ చూసి అమ్మ అయితే ఎంత సంతోషపడిందో. పోనీలే, అమ్మ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే కదా నేను సంతోషంగా జాబ్ చేయగలను. అమ్మ వాళ్ళు సాయంత్రం వెళ్తామని బయలుదేరారు. లత వాళ్ళని ఉండమని అడిగింది. నాకు తెలుసు వాళ్ళు ఉండరు, ఎందుకంటే ఇంటి దగ్గర చెల్లెళ్ళు తమ్ముడు ఒంటరిగా ఉంటారని. అందుకే నాకు కూడా వాళ్ళని ఉండమని అడుగుదామని ఉన్నా అడగలేకపోయాను. అమ్మ చాలా జాగ్రత్తలు చెబుతూ వదలలేక వెళ్ళింది. వాళ్ళు వెళ్ళిపోయాక లత, నైట్కి ఏం ఆర్డర్ చేసుకుందాం అంది. ఆర్డర్ ఏంటి అడిగాను తెలియక. ఫుడ్ నేను రోజు ఆర్డర్ చేసుకుంటాను, నాకు వండడం రాదు మరి అంది అమాయకంగా. తన ముఖం చూసి నవ్వు వచ్చింది. నాకు వచ్చు మరి, నేను వండగలను మరి అన్నాను లతను అనుకరిస్తూ. అవునా, వచ్చే ఉంటుందిలే, నీకేదైనా రాకపోతే ఆశ్చర్యం కానీ అంది నవ్వుతూ. ఈ పూటకి అమ్మ పెట్టించినవి ఉన్నాయి, వంట రేపు చేస్తాను. సరుకులు కూరగాయలు ఉన్నాయా అన్నాను వంటగదిలోకి వెళ్తూ. ఏమీ లేవు, అన్నీ కొనాలి. ఏమేం కావాలో ఒక లిస్ట్ రాద్దాం అంది పేపర్ పెన్ను వెతుకుతూ. లిస్ట్ తయారయ్యాక మళ్ళీ ఒకసారి చూసుకున్నాక ఎప్పుడు వెళ్దాం అన్నాను. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే. అవును, నీకు జాబ్కి వేసుకెళ్ళడానికి మంచి డ్రెస్సెస్ ఉన్నాయా? అసలే పెద్ద కంపెనీలో కదా, అందరిలా మోడ్రన్వి కాకపోయినా మంచి పంజాబీ డ్రెస్ అయినా ఉండాలి కదా అంది చొరవగా నా పడక గదిలో ఉన్న నా సూట్ కేస్ తెరుస్తూ. అది మొదటి నెల జీతం పడ్డాక కొనుక్కుందామని ఆగాను అన్నాను ఇబ్బందిగా. నాన్నతో ఇంకా ఖర్చు పెట్టించడం నాకు ఇష్టం లేదు. అది కాక నా దగ్గర మంచి బట్టలున్నాయి, అందుకే కొత్త వాటి గురించి ఆలోచించలేదు. కానీ లతని చూస్తుంటే కొత్తవి కొనేదాకా వదిలేలా లేదు. చూడు, నీ దగ్గర ఉన్న డ్రెస్సెస్ ఒక్కటి కూడా ఆఫీస్కి వేసుకెళ్లేలా లేవు. కాబట్టి సరుకులతో పాటు నీకు డ్రెస్సెస్ షాపింగ్ కూడా చేయాల్సిందే. బట్టలన్నీ తిరిగి సర్దుతూ అంది. అది కాదు, నా మాట పూర్తవనివ్వలేదు తను. నీ సంగతి నాకు తెలుసు, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నీ ఫస్ట్ శాలరీ వచ్చాక నా మనీ నాకు ఇచ్చేద్దులే అంది ఇంకా మాట్లాడేది ఏమీ లేదు అన్నట్టు. చూడు జయ్య, చిన్నప్పటి నుండి నేను ఒంటరిగా పెరిగాను. డాడీ బిజినెస్, మమ్మీ జాబ్, వాళ్ళిద్దరూ వాళ్ళ పనులతో బిజీ. వాళ్ళకి నేను ఓన్లీ చైల్డ్. సో నాకు ఒంటరితనం అలవాటైంది. ఎవరితో కూడా ఫ్రెండ్షిప్ చేయాలనిపించలేదు. కానీ కాలేజ్లో నిన్ను చూశాక నువ్వు అందరిలాంటి అమ్మాయివి కాదు అనిపించింది. అందుకే నాకు నీతో స్నేహం చేయాలని ఉండేది. కానీ నీకు ఒంటరిగా ఉండడమే ఇష్టమని అర్థమయ్యాక నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే నీతో మాట్లాడాలంటే ఏ టాపిక్స్ ఇష్టమో తెలుసుకుని మరీ వాటి గురించే మాట్లాడేదాన్ని. మెల్లగా మీ ఇంటి ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను. నువ్వు నెంబర్ ఇచ్చిన ఏకైక వ్యక్తిని నేనే అని నాకు తెలుసు. నీకు జాబ్ వచ్చిందని నువ్వు చెప్పాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు నాతో ఉండడానికి ఒప్పుకున్నాక నా సంతోషం ఇంకా ఎక్కువైంది. నాకున్న ఒకే ఒక్క ప్రాణ స్నేహితురాలివి నువ్వే. అందుకే నీ బాగోగులు చూడడం నాకు అవసరం ఉద్వేగంగా చెప్పుకుపోతోంది లత. తన అభిమానానికి నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇన్ని రోజులు ఇలాంటి స్నేహితురాలికి ఎలా దూరంగా ఉన్నానో నాకు అర్థం కాలేదు. వెళ్ళి వెంటనే తనని వాటేసుకున్నాను. ఎందుకో నాకు తెలీదు, అంతగా నేనెప్పుడూ కదిలిపోలేదు. కొంతసేపటికి తేరుకున్నాక, సెంటిమెంట్ ఎక్కువైనట్టుంది, పద షాపింగ్కి వెళ్దాం కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అంది. నేను తన వెంటే నడిచాను. సంజయ్ 2 రోజుల నుండి నాకు నిద్ర లేకుండా చేసింది ఆ కళ. రీటా నా పక్కనే ఉన్నా తనతో కూడా నేను మూడిగానే ఉన్నాను. నన్నెప్పుడు అలా చూడని రీటా పాపం తను రానందుకు నేను అలా ఉన్నాననుకుంది. హే సంజయ్, ప్లీజ్ బీ నార్మల్, నేను వచ్చేసా కదా అంది నన్ను హక్ చేసుకుంటూ. నీకంత సీనుందా తల్లి? ఎందుకో నాకిప్పుడు రీటా నాతో ఉండడం ఇష్టం లేదు. నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. ఫస్ట్ నువ్వు ఒక విషయం తెలుసుకో, నువ్వు రానందుకు నేనేమి ఇలా లేను, అండర్స్టాండ్ అన్నాను చిరాగ్గా ఆమెను దూరంగా జరుపుతూ. నేనన్న మాటలకి రీటా కొంచెం హర్ట్ అయినట్టుగా ఉంది. ఏమనుకుందో ఏమో మరి. వెంటనే ఓకే, నీ మూడ్ బాగాలేనట్టుంది, చలో అలా బయట తిరిగొద్దాం అంటూ నా చేయి పట్టుకుని లేపింది. నిజానికి నాకు బయటకు వెళ్ళే ఇంట్రెస్ట్ అస్సలు లేదు. కానీ ఇలానే ఆలోచిస్తూ ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది.
అందుకే నేను రీటా వెంట వెళ్ళాను. ఎటు వెళ్దాం అడిగింది కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ. రీటా అన్నాను అయిష్టంగా. ఫస్ట్ యూ గెట్ అవుట్ ఆఫ్ మై సీట్. తనకి తెలుసు నా కార్ డ్రైవింగ్ సీట్లో నేను తప్ప ఎవరు కూర్చోరు. నేను కాకుండా నేను అలో చేసేది ఒకే ఒక వ్యక్తి, నా డ్రైవర్ కమ్ బాడీ గార్డ్ జేమ్స్ని, అంతే. తను వెంటనే ప్యాసింజర్ సీట్లో కూర్చుంది. ఇప్పుడు నువ్వే చెప్పు, ఎటు వెళ్దాం అడిగాను కార్ స్టార్ట్ చేస్తూ. సిఎంఆర్ షాపింగ్ మాల్ అంది. నా కార్ అటువైపు ఉరికింది. తనని షాపింగ్ మాల్ ముందు దింపి కాల్ మీ వెన్ యూ ఫినిష్ అన్నాను. నువ్వు రావా అడిగింది. సూటిగా చూశాను. పోయి నీ పని చేసుకో. నాకిది మామూలే. నేను షాపింగ్కి తీసుకెళ్లడం అంటే వాళ్ళతో పాటు తిరగడం కాదు. వాళ్ళని పంపి నేను దగ్గరలోనే ఏదైనా కాఫీ షాప్లో కూర్చుంటాను, లేదంటే ఏదైనా వర్క్ ఉంటే చూసుకుంటాను. వాళ్ళ షాపింగ్ అయిపోగానే వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. అందుకే ఏం మాట్లాడకుండా తన వైపు చూశాను. ఓకే ఓకే, నా షాపింగ్ అయిపోగానే కాల్ చేశాను అంటూ నా బుగ్గ మీద చిన్న ముద్దిచ్చి వెళ్ళింది. అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న నాకు దూరంగా కనపడింది జయంతి. తనతో పాటు వేరే అమ్మాయి కూడా ఉంది. వాళ్ళిద్దరూ ఏదో క్లాత్ షోరూంలోకి వెళ్ళారు. నేను వెంటనే నా కార్ను ఎదురుగా ఉన్న కాఫీ షాప్లోకి పోనిచ్చాను. గంట తర్వాత ఇద్దరూ నవ్వుకుంటూ బయటకు వచ్చారు. నేను వాళ్ళనే చూస్తున్నాను. అసలు నాకే అర్థం కావట్లేదు నేనేం చేస్తున్నానో. నేనెందుకు తన కోసం ఇక్కడ వెయిట్ చేయాలి? జవాబు దొరకని ప్రశ్న. కానీ నాకు కల వచ్చిన రోజు నుండి ఆ అమ్మాయిని ఒక్కసారి పూర్తిగా చూడాలని ఉంది. ఎందుకు నా కలలోకి వచ్చిందో తెలుసుకోవాలని ఉంది. కానీ ఇలా కాదు, రేపెలాగూ తన జాయినింగ్ ఉంది కదా, అప్పుడు చూడొచ్చు తనని అనుకుంటూ అక్కడి నుండి లేచాను. కారులో రిటర్న్ అవుతున్న నాకు అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే హాయ్ బ్రో, హౌ ఆర్ యూ అంటూ వినిపించింది ఒక అపరిచితమైన గొంతు. అరే, ముందు నువ్వెవడివో చెప్పేడవరా సామి. హూ ఆర్ యూ అడిగాను గొంతులో విసుగుని దాచుకుంటూ. ఓహ్ సారీ బ్రో, నేనెవరో చెప్పలేదు కదూ. మై నేమ్ ఈజ్ జయంత్, ఫైనాన్స్ మినిస్టర్ సన్ అంటున్నాడు. నా మైండ్ అతని పేరు దగ్గర ఆగిపోయింది. జయంత్. వీడి పేరెంట్స్కి వేరే పేరే దొరకలేదా? హలో బ్రో, ఉన్నావా అంటున్నాడు వాడు. ఇంతవరకు నా లైఫ్లో నన్నెవరు బ్రో అని పిలవలేదు. బ్రో అనడం ఆపేరా బాబు అని గట్టిగా అనవాలని ఉంది. వీడిని భరించక తప్పదు. వీడి తండ్రి మరీ మరీ బ్రతిమలాడాడుగా. చెప్పు మిస్టర్ జయంత్ అన్నాను నార్మల్గా. ఓహ్ బ్రో, నన్ను అందరూ జై అంటారు, నువ్వు కూడా అలా పిలవచ్చు అన్నాడు. నువ్వు బిల్ గేట్స్ మరి పెద్ద గొప్పగా పెట్ నేమ్తో పిలవమని ఆఫర్ చేస్తున్నావు. నేను అలా నా ఆఫీస్ స్టాఫ్ని పిలవలేను మిస్టర్ జయంత్ అన్నాను సాధ్యమైనంత సాఫ్ట్గా. వెల్, అప్పుడే నన్ను స్టాఫ్ని చేసేసావా బ్రో? పర్లేదులే, ఆఫీస్లో ఉన్నప్పుడు జయంత్ అని పిలువు అన్నాడు గట్టిగా నవ్వుతూ. వీడి ఉదార మనసుకు నమస్కారం. వీడే మాట్లాడి అది జోక్ అని వాడే అనుకుని వాడే నవ్వుకుంటున్నాడు. ఇలాంటి వాడిని ఇండియాలో పిచ్చోడు అంటారు. స్టూపిడ్. ఎప్పటి నుండి వస్తున్నావు ఆఫీస్కి అని అడిగాను. రేపటి నుండి బ్రో అన్నాడు. ఓకే దెన్ వీ విల్ మీట్ టుమారో. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాను. అబ్బో, వీడితో మాట్లాడితే 5 మినిట్స్కే హెడేక్ వస్తోంది. ఇంకా వీడిని ముందు ముందు ఎలా భరించాలో. ఇప్పుడు మన జయంతి పొద్దునే 4:30కి లేచి నేను లత వాకింగ్కి వెళ్ళాం. ఇది మేము పెట్టుకున్న నియమాల్లో ఒకటి. ఉదయం త్వరగా లేచి నడక, వ్యాయామం లాంటివి చేస్తే ఆ రోజంతా హుషారుగా ఉంటుంది. అందుకే ఉదయం వీలైతే సాయంత్రం కూడా చేయాలనుకున్నాం. ఉదయాన్నే అలా బీచ్ రోడ్లో నడుస్తుంటే సముద్రం నుండి వచ్చే చల్ల గాలికి శరీరం పులకరిస్తోంది. ఇంటికి చేరుకోగానే టిఫిన్, వంట పూర్తి చేసి నేను ఆఫీస్కి తయారయ్యాను. అబ్బా, ఏమున్నాయి జయ దోశలు, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతున్నాయి. ఎన్ని రోజులయ్యిందో ఇంటి ఫుడ్ తిని. టిఫిన్ చేస్తూ నన్ను తెగ మెచ్చుకుంటోంది లత. ఇద్దరం కలిసే కదా చేశాం అన్నాను బాక్స్ సర్దుకుంటూ. ఆహా, చిన్న చిన్న సహాయాలు చేస్తే వంట చేసినట్టు కాదమ్మాయి అంది నా దగ్గరగా వచ్చి బుగ్గ మీద ముద్దు పెడుతూ. నేను వెళ్ళొస్తాను మరి అన్నాను. ఆల్ ది బెస్ట్ జయ్యా అంది నన్ను ఆఫీస్కి పంపుతూ. నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు అంటూ బయటకు వచ్చాను. లత MBA ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతోంది. అందుకే తను ఇంట్లోనే ఉంటుంది. తను కూడా మెరిట్ స్టూడెంట్, కోచింగ్ కూడా తీసుకోవట్లేదు. నేను ఉండే దగ్గర నుండి ఆఫీస్కి ఒక లోకల్ బస్ ఎక్కాలి. బస్లో కాబట్టి కొద్దిగా దూరం. అదే బండి మీద వెళ్తే పెద్ద దూరం ఏమీ కాదు. ఆఫీస్ లోపలికి వెళ్లే ముందు ఒకసారి దేవుడికి దండం పెట్టుకున్నాను. లోపలికి వెళ్ళి లిల్లీని కలిశాను. తను నా ఛాంబర్ని చూపించింది. అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏదైనా అవసరం ఉంటే తనని ఇంటర్కమ్లో పిలవమని చెప్పింది. తను వెళ్ళిపోయాక
నా గదిని పరిశీలించడం మొదలుపెట్టాను. గది చాలా పెద్దగా ఉంది. నిజం చెప్పాలంటే మా ఇంటి కన్నా ఈ ఒక్క గదే పెద్దగా ఉంది. ఒక్కళ్ళు ఉండటం కోసం ఎందుకు ఇంత పెద్దవి కట్టుకుంటారో నాకు అస్సలు అర్థం కాదు. గదికి 3 వైపులా అద్దాల గోడలున్నాయి. అందులో ఒకదానికి తలుపు ఉంది. అది సంజయ్ ఛాంబర్కి, నా ఛాంబర్కి ఎంట్రన్స్ అని చెప్పింది లిల్లీ. మధ్యలో ఒక బల్ల, దానిమీద ఏవో కాగితాలు చక్కగా అమర్చున్నాయి. ఇంకొక చివర ఇంటర్కమ్ ఉంది. నేను కూర్చోవడానికి ఉన్న కుర్చీ కూడా చాలా బాగుంది. ఒకవైపు మాత్రమే ఉన్న గోడకి ప్రకృతికి సంబంధించిన చిత్రపటం చాలా పెద్దగా ఉంది. అందులో ఒక సింహం జింక పిల్లను వేటాడుతున్నట్టుగా ఉంది. అది నాకెందుకో అస్సలు నచ్చలేదు. ఇంతలో నా ఇంటర్కమ్ మోగింది. తీసి హలో అన్నాను. జయంతి, కమ్ టు మై రూమ్ అన్నాడు సంజయ్. ఓకే సార్ అన్నాను. నాకు ఇంటర్కమ్ సిస్టమ్ అర్థం అవడానికి సమయం పడుతుంది. అందుకే సంజయ్ ఇంటర్కమ్ చేస్తే అతను అని తెలియక కనీసం విష్ కూడా చేయలేదు. ఇక్కడ మన సంజయ్. టెల్ మీ లిల్లీ అన్నాను నా ఛాంబర్లో కూర్చుని ఫైల్ చూసుకుంటున్న నాకు లిల్లీ నుండి కాల్ వచ్చేసరికి. సార్, జయంతి వచ్చింది. తనని ఏదో చెప్పబోతున్న తనని ఆపాను. చూడు లిల్లీ, తను పొజిషన్లో నీకంటే హై, కాబట్టి తనని నువ్వు జయంతి మేడం అని ఖచ్చితంగా అనాలి అన్నాను. ఇంటర్వ్యూకి వచ్చిన రోజు జయంతిని లిల్లీ చూసిన చులకన చూపు నన్ను దాటిపోలేదు. నా ఎదురుకే కాదు, నా చుట్టూ జరిగేవి కూడా నన్ను దాటిపోలేవు. సారీ సార్, జయంతి మేడం వచ్చారు, తన ఛాంబర్లో కూర్చోపెట్టాను అన్నది. ఓకే అంటూ లిల్లీ కాల్ కట్ చేసి జయంతి ఛాంబర్కి కనెక్ట్ చేశాను. హలో. తన గొంతులో అయోమయం నాకు తెలుస్తోంది. తనకి ఇవన్నీ అర్థం కావాలి అంటే కొంచెం టైం పడుతుందని నాకు తెలుసు. జయంతి, కమ్ టు మై రూమ్ అన్నాను. మే ఐ కమ్ ఇన్ సార్ అన్నది మా ఇద్దరి ఛాంబర్కి మధ్య ఉన్న తలుపు దగ్గర నిలబడి. అప్పుడు చూశాను తనని పరిశీలనగా. ఎవరినైనా 60 సెకండ్స్లో స్టడీ చేయగల కెపాసిటీ నాది. దానివల్ల అవతలి వాళ్ళు నన్ను తప్పుగా అనుకునే ఛాన్స్ లేదు. లేత గులాబీ రంగు పంజాబీ డ్రెస్లో ఉంది. అటు పొట్టి అనలేం, పొడుగు కూడా అనలేం. 5.5 హైట్ ఉంటుందనుకుంటా. ఆమె ముఖం చాలా ఆకర్షణీయంగా, అమాయకంగా ఉంది. చక్కటి ముక్కు, చిన్ని పెదాలు, ముఖ్యంగా కళ్ళు. ఆ కళ్ళలో ఏదో ఉంది. కళ్ళు చూస్తూ జీవితాంతం బ్రతికేయచ్చు. ఏ మేకప్ లేకుండా అమ్మాయిలు ఇంత ఆకర్షణీయంగా ఉంటారని నాకు ఈరోజే తెలిసింది. ఇక బాడీలో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. వీటన్నింటి ముందు తను కొంచెం కలర్ తక్కువ అన్న విషయం ఎవరూ పట్టించుకోరు. నాకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే బాడీ తనది. కమ్ జయంతి, హ్యావ్ ఎ సీట్ అంటూ చైర్ చూపించాను. ఏదో అనేంత లోపే మళ్ళీ ఇంటర్కమ్ మోగింది. ఎస్ అన్నాను. సార్, మిస్టర్ జయంత్, సన్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ మీకోసం వచ్చారు అంది లిల్లీ. వీడికి ఫైనాన్స్ మినిస్టర్ కొడుకు అనేది ట్యాగ్ లైన్ కావచ్చు. నాకు ఓన్ ఐడెంటిటీ ఉన్న వాళ్ళంటేనే ఇష్టం. అతని ఆగమని చెబుదామనుకున్నాను. బట్ అతను జయంతితో పాటే కదా వర్క్ చేయాలి. సో రమ్మంటే అయిపోతుంది అనిపించింది. సెండ్ హిమ్ అని పెట్టేశాను. ఇంటర్కమ్లో మాట్లాడుతున్నప్పుడంతా నేను జయంతి వైపే చూస్తూ ఉన్నాను. ఒక్క సెకండ్ కూడా నన్ను చూడట్లేదు. ఈ అమ్మాయికి కాన్ఫిడెన్స్ తక్కువో లేక అబ్బాయిలంటే భయమో నాకు అర్థం కాలేదు. హాయ్ బ్రో అంటూ వచ్చాడు జయంత్. ఇది ఆఫీస్, నా మాట పూర్తి కానే లేదు. ఓహ్ తెలుసు బ్రో, నువ్వెంత చెప్పినా నేను మారను. తప్పదు, నువ్వు నన్ను ఇలా భరించాల్సిందే అన్నాడు జయంతి పక్కన సీట్లో సెటిల్ అవుతూ. ఇంకా వీటితో వాదించి లాభం లేదనిపించింది. తను జయంతి, వీడు నా మాట ఎప్పుడూ పూర్తి కానివ్వడా? ఏంటి, మీ పేరు జయంతినా? నా పేరు జయంత్ అంటూ జయంతి వైపు తిరిగి చేయి చాపాడు షేక్ హ్యాండ్ కోసం. నేను జయంతిని చూస్తున్నా ఏం చేస్తుందా అని. హాయ్ అంది తను కూడా అతనికి చెయ్యి అందిస్తూ. భలే కలిసాయి కదండి మన పేర్లు, ఇలా చాలా తక్కువగా జరుగుతుంది తెలుసా అంటున్నాడు ఎగ్జైటింగ్గా. అరే ముందు ఆ అమ్మాయి చెయ్యి వదిలిపెట్టరా వెదవా. మీకు ఒక విషయం తెలుసా, ఇలా ఒకే పేరు ఉన్న వాళ్ళు భార్యాభర్తలైతే మంచిదంట. వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. వీడి వాగుడికి హద్దే లేదు. డైరెక్ట్గా పెళ్లి దాకా తీసుకెళ్లాడు, అది నా ముందు. కొంపదీసి ప్రపోజ్ చేస్తున్నాడా ఏంటి? లవ్ అట్ ఫస్ట్ సైట్ ట్రాష్. వీడికి మాత్రం తెలీదా ఏంటి అది? అమెరికాలో చదువుకుని వచ్చిన వాడికి ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ ఉండి ఉంటుంది. నీకు ఏవైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే ఆఫీస్ అవర్స్ అయిపోయాక తీరిగ్గా చూసుకోవచ్చు అన్నాను కోపంగా జయంత్ని ఉద్దేశించి. చూడు, బిజినెస్ నేర్చుకోవడానికి వచ్చిన వాడివి. దాంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? టైమ్ ఈజ్ మనీ. నువ్వు టైంని ఎంత పొదుపుగా వాడుకోగలిగితే అంత సక్సెస్ అవుతావు. అండ్ నెక్స్ట్ వన్, నీకు నేను పే చేయకపోయినా తనకి చేస్తున్నాను. సో డోంట్ వేస్ట్ హర్ టైం అంటూ ఇద్దరికి ఏమేం చేయాలో చెప్పాను.
లిల్లీ, జయంతి రూమ్లో ఎక్స్ట్రా చైర్ ఒకటి చేయించు, జయంత్ కూడా ఆ రూమ్ యూజ్ చేసుకుంటాడు అంటూ ఇంటర్కమ్ పెట్టేశాను. ఓకే, ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ అంటూ జయంతి ముందుకు చేయి చాపాను. ఆమె చేతి మృదుత్వం నన్ను కొంతసేపు వివసుణ్ణి చేసేసిందనే చెప్పాలి. థ్యాంక్ యూ సార్ అన్నది చిన్న చిరునవ్వు నవ్వుతూ. జయంతి. ఒకే పేరు అయినప్పటికీ నాకు జయంతికి అన్ని విషయాలలో చాలా తేడా ఉంది. తను సంపన్న కుటుంబీకుడు, నేను మధ్యతరగతి అమ్మాయిని. తను చాలా చలాకీ, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు. నేను ముబావిని, మనసుకి బాగా దగ్గరెత్తి తప్ప ఎదుటి వ్యక్తితో అంతగా మాట్లాడలేను. తను బిజినెస్ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాడు, నేను బ్రతుకు తెరువు కోసం వచ్చాను. ఇది కూడా వ్యత్యాసమే కదా. తను అబ్బాయి, నేను అమ్మాయి. ఇదేమైనప్పటికీ అతన్ని చూస్తే అతను ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది అని అనిపిస్తోంది. అలా ఉండగలగడం నిజంగా అదృష్టం కూడా. అంతలో జయంత్, భలే ఉంది కదండి, ఒకే పేరు ఉన్న మనం ఇలా ఒకే రోజు ఒకే వ్యక్తి దగ్గర ఒకే టైంలో జాయిన్ అయ్యాం, ఒకే చోట కూర్చున్నాం, మనం చేసే పనులు కూడా ఒకటే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అన్నాడు మా ఛాంబర్లోకి రాగానే. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనేమో మా ఇద్దరి మధ్య ఉన్న భిన్నత్వాన్ని గురించి ఆలోచిస్తుంటే ఇతనేమో మా ఇద్దరిలో ఉన్న ఏకత్వాన్ని గురించి చెబుతున్నాడు. ఒక్క క్షణం అతని వైపు చూశాను. చక్కటి ఆకర్షణీయమైన ముఖం, చిలిపిగా చూస్తున్న కళ్ళు, అల్లరిగా నవ్వే పెదవులు, ముక్కుసూటిగా ఎంత బాగుందో. ఆరోగ్యవంతమైన శరీరం, పసుపు రంగు కలగలిపిన తెలుపులో ఉన్నాడు. ఇది కూడా మా ఇద్దరి మధ్య భిన్నత్వమే. అతను చాలా అందంగా ఉన్నాడు. నేను అందవిహీనురాలిని అనలేను, కానీ ఇలాంటి అబ్బాయిలు ఖచ్చితంగా నన్ను చూసే విధంగా అయితే లేదు. ఆలోచనల నుండి తేరుకుంటూ చుట్టూ చూశాను. గదిలో చాలా మార్పులు వచ్చాయి. జయంతికి కూడా టేబుల్, కుర్చీ వేశారు. కాకపోతే అతని టేబుల్, నా టేబుల్ చెరొక మూల ఉన్నాయి. ఇంత త్వరగా ఎలా ఇంత మార్పు చేశారో అర్థం కాలేదు. చూడండి జయంత్ గారు, మనం ఏం చేసినా బాస్ చూస్తారు. మన మధ్య ఉన్నది అద్దం గోడ మాత్రమే. కాబట్టి మనం లంచ్ టైంలో మాట్లాడుకుందాం అన్నాను పనిలో పడుతూ. మధ్యాహ్నం వరకు సంజయ్ చెప్పిన పనులన్నీ చేస్తూ జాగ్రత్తగా ఒక్కొక్కటి నేర్చుకోసాగాను. చేసే పని మీద శ్రద్ధ, ఇష్టం ఉన్నప్పుడు మనం ఏదైనా త్వరగానే నేర్చుకోగలం. అసలు సమయమే చూసుకోకుండా పని చేసుకుంటున్న నన్ను మధ్యలో కదిలించడానికి జయంత్ ఉండనే ఉన్నాడు. హలో జయంతి గారు, లంచ్ టైం దాటిపోతోంది, బయటకు వెళ్ళి ఏమైనా తిందామా అడిగాడు నా టేబుల్ దగ్గరికి వచ్చి. నేను బాక్స్ తెచ్చుకున్నానండి, అందుకని లంచ్ హాల్లోకి వెళ్ళి తింటాను. మరి మీరు అన్నాను టేబుల్ సర్దుతూ. ఓహో, మీరు టిఫిన్ తెచ్చారా? ఇంకేంటి అయితే తిందాం పదండి అన్నాడు. అది కాదు చెప్పడానికి సంశయిస్తున్న నాతో. ఏంటండి, మీరు పెట్టరా నాకు అన్నాడు. అబ్బే అది కాదండి, మీరు మా లంచ్ తింటారా అడిగాను. ఏ, మీరేదైనా స్పెషల్ చేసుకున్నారా ఏంటి? అదేం లేదు, పదండి అన్నాను. చాలామంది డబ్బున్న వాళ్ళు మధ్యతరగతి ప్రజలంటేనే చులకనగా చూస్తారు. ఇంకా వాళ్ళ భోజనం చేయడం అంటే అసలు ఊహించలేరు కూడా ఆ విషయాన్ని. అందుకే జయంత్ నా భోజనం తింటాను అన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది. మీ గురించి చెప్పండి భోజనం చేస్తూ అడిగాడు. పెద్దగా ఏమీ లేవండి చెప్పుకోవడానికి అన్నాను తింటూ. పెద్దగా లేకపోయినా చిన్నగా అయినా ఉన్నాయన్నమాట. పర్లేదు, నాకు చిన్న వంటనే ఇష్టం, చెప్పండి అన్నాడు. జయంత్ పట్టు వదలని విక్రమార్కుడి వంశంలో పుట్టి ఉంటాడు, లేదా అతని అంశతో అయినా పుట్టి ఉండాలి. ఏదైనా కావాలి అంటే అది దొరికేదాకా వదలడు. సరే, మా నాన్న గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్, అమ్మ గృహిణి. మేము 4 సంతానం, అందులో నేను పెద్దదాన్ని. డిగ్రీ వరకు చదివి నాన్నకి సహాయంగా ఉండటానికి ఉద్యోగానికి వచ్చాను. అమ్మ వాళ్ళు అనకాపల్లి దగ్గరలో ఉంటారు అన్నాను క్లుప్తంగా. అయినా అతనికి అవసరమైన మేరకు చెప్పాను. ఇక్కడ ఎవరితో ఉంటున్నారు? నా స్నేహితురాలికి ఇక్కడ ఇల్లుంది, తనతో పాటే ఉంటున్నాను. మరి బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే లవర్? సూటిగా చూశాను అతన్ని. అరే, ఇంత అందమైన అమ్మాయికి ఇంతవరకు భక్తులు లేకపోవడం ఏంటబ్బా ఆలోచిస్తున్నట్టుగా ముఖం పెట్టి అన్నాడు. జయంత్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత, అవతల వారికి కోపం వచ్చింది అని తెలిసిన వెంటనే వాళ్ళని నవ్వించేయడమే. అతను మాట్లాడిన మాటలు నాకు కోపం తెప్పించాయని అర్థం చేసుకుని మళ్ళీ ఆ పదాలను వాడకుండా భక్తులు అంటూ నన్ను దేవతను చేసేశాడు. ఎందుకంటే భక్తులకి అమ్మవారు నచ్చదు కనుక అన్నాను అతని మాటలని అనుకరిస్తూ. నేనేనా ఇలాంటి మాటలు మాట్లాడేది? జయంత్లో ఏదో మాయ ఉంది, అది నన్నే మార్చేస్తోంది. ఏంటి, అమ్మవారు నచ్చని భక్తులా? అయితే ఖచ్చితంగా వాళ్ళు భక్తులు కాదు, సైతాను శక్తులు అన్నాడు నాటక పక్కీలో.
బాబోయ్ ఇంకా ఆపుతారా అన్నాను నవ్వుతూ. ఆపుతాను, కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అన్నాడు ముఖాన్ని గంభీరంగా పెడుతూ. అప్పటిదాకా సరదాగా మాట్లాడిన వ్యక్తి ఉన్నట్టుండి ఎందుకలా మారాడో అర్థం కాలేదు. చెప్పండి అన్నాను అయోమయంగా. ఏమడుగుతాడా అని ఆలోచిస్తూ. వంట ఎవరు చేశారు అడిగాడు ముఖంలో మార్పేమీ లేకుండా. నేనే అన్నాను. నాకు మీ ఇంటి నుండి రోజు భోజనం తేవాలి. ఏముందండి బాబు, రోజు నాన్ వెజ్ లేనిది నాకు ముద్ద దిగుదంటే నమ్మండి. నేను అసలు వెజిటేబుల్స్ తినడమే పాపమని నమ్ముతాను. అలాంటిది ఇవాళ నాతో ఆ పాపం చేయించారు. కానీ కూరగాయల భోజనం ఇంత బాగుంటుందని నాకు తెలీదు అన్నాడు తన్మయత్వంగా. నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. ఈ మాత్రం దానికి ఇంత హడావిడి చెయ్యాలా? తప్పకుండా అన్నాను నవ్వేస్తూ. మొదటి రోజు అనడం వల్లనేమో సంజయ్ నాకు ఎక్కువగా ఏ పని చెప్పలేదు. సాయంత్రం వెళ్లే ముందు నా ఇంటర్కమ్ మోగింది. చెప్పండి సార్ అన్నాను. ఒక్క రోజులోనే బాగానే అలవాటయ్యింది నాకు ఇంటర్కమ్లో ఎవరెవరి ఫోన్స్ అనేవి. కమ్ టు మై ఛాంబర్ అన్నాడు. ఓకే సార్ అంటూ పెట్టేశాను. మే ఐ కమిన్ సార్ అన్న నా వైపు సూటిగా తాకింది సంజయ్ చూసిన చూపు. కమ్ అన్నాడు. ఏదో మార్పు ఉంది ఇతని చూపుల్లో. నన్నెందుకు అంత కోపంగా చూశాడో అర్థం కాలేదు. నిజానికి అది కోపపు చూపులా కూడా లేదు. ఏంటి అనేది నేను చెప్పలేకపోతున్నాను. రేపు మనం ఒక మీటింగ్కి వెళ్తున్నాం, రెడీగా ఉండు. రేపటి నుండి నా షెడ్యూల్స్ ప్రిపేర్ చేయి. మార్నింగ్ నేను రాగానే ఆ రోజు షెడ్యూల్ చెప్పాలి అన్నాడు. ఓకే సార్, యు మే లీవ్ నౌ అన్నాడు. కానీ అతని చూపుల్లో మార్పు లేదు. ఓకే సార్ అంటూ వెళ్ళబోయిన నన్ను అతని పిలుపు ఆపింది. ఒకే క్యాబిన్లో కూర్చున్నాం కదా అని ఎక్కువగా హస్క్ వేయకుండా పని మీద శ్రద్ధ చూపిస్తే బాగుంటుంది. అతను ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. కానీ నువ్వు ఇక్కడ పని చేయాల్సిన దానివి, గుర్తుంచుకో అన్నాడు సీరియస్గా. ఏదో అందామని నోరు తెరిచిన నాకు అతనికి సమాధానం చెప్పాలనిపించలేదు. కానీ నేను జయంత్తో ఆఫీస్ సమయంలో ఏం మాట్లాడలేదే. మెల్లగా బయటకు వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్న నా దగ్గరికి జయంత్ కారులో వచ్చాడు. జయంత్ గారు, కమ్, ఐ విల్ డ్రాప్ యూ అన్నాడు విండో నుంచి నా వైపు చూస్తూ. వద్దండి, నేను వెళ్ళిపోతాను అన్నాను. ఇప్పటికైతే నేను వెళ్ళిపోతాను, కానీ ఇంకొకసారి అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా రావాలి అంటూ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి లత చదువుకుంటోంది. మా ఇద్దరికి టీ తయారు చేసి తన దగ్గరికి వెళ్ళాను. థ్యాంక్స్ అంది కప్ తీసుకుంటూ. హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే అంది. బాగుంది చెప్పాను. ఎవరైనా పరిచయం అయ్యారా అడిగింది. జయంత్ అన్నాను. నీకు నువ్వే పరిచయం అయ్యావా అంది నవ్వుతూ. నేను జయంతి అనలేదు, జయంత్ అన్నాను. అంటే జయంత్ అనే పేరుతో వేరే వాళ్ళు ఉన్నారా మీ ఆఫీస్లో? అది అబ్బాయి పేరు అంటూ. వెయిట్, వాట్? నీకు అబ్బాయి పరిచయం అయ్యాడా? నువ్వు అబ్బాయితో మాట్లాడావా అంది కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా. అవును అన్నాను నవ్వుతూ. అయితే చెప్పు చెప్పు, ఎవరెత్తడు? ఏమా కథ అడిగింది కుతూహలంగా. నేను మొత్తం చెప్పాను. అంత విని భలే ఆశ్చర్యంగా ఉంది. ఒకే పేరు ఉన్నవాళ్ళు ఒకే రోజు ఒకే ఆఫీస్లో ఒకే జాబ్లో జాయిన్ అయ్యారన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ అంది. ఇంతకీ మీ బాసాసురుడు ఏమంటున్నాడు అడిగింది తనే మళ్ళీ. నవ్వొచ్చింది లత పదప్రయోగానికి. పాపం అతనేమి అసురుడు కాదు లేవే, మంచోడే అన్నాను. ఒక్కరోజుకే తెలిసిందా? పోన్లే, మంచోడైతే మనకి మంచిదేగా. అతన్ని ఇంతకుముందు మన కాలేజ్లో, పేపర్స్లో, నెట్లో కూడా చూశాను. మంచి హ్యాండ్సమ్, మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ ద కంట్రీ అంది తను చదివినవి విన్నవి గుర్తు చేసుకుంటూ. అన్నాను సాయంత్రం అతని ప్రవర్తన గుర్తుకు రాగా. అతని ఇంతకుముందు ఎక్కడో చూశాను లత, ఎంతకీ గుర్తుకు రావడం లేదు. ఎక్కడ చూశాను అన్నాను ఆలోచిస్తూ. అవునా, నీకు గుర్తు రావట్లేదు అంటే అతని నువ్వు ఫ్లాష్లో చూసుంటావు, గుర్తొస్తుందిలే అంది. సరే నువ్వు చదువుకో, నేను అమ్మ వాళ్ళతో మాట్లాడి వంట అయ్యాక పిలుస్తాను అన్నాను. ఉండు, నేను సహాయం చేస్తాను అంది లేస్తూ. వద్దు, ఉదయం అంటే ఆఫీస్కి సమయం సరిపోదు కాబట్టి నువ్వు చేసినా ఏం కాదు. కానీ ఇప్పుడు ఏం పని లేదు కదా, నేను చేసేస్తాను. అప్పటిదాకా నువ్వు చదువుకో అన్నాను వంటగదిలోకి వెళ్తూ. జయంత్ జయంతిల పరిచయం మన సంజయ్ వేలో ఎలా ఉందో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.